సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రత్యేకించి మనకు ఆషాఢ మాసం అనగానే గుర్తొచ్చేది ఏంటండి? చాలా వరకు ఆషాఢ మాసం అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళ పుట్టింటికి వెళ్తుంటారు. ఇంకొక విషయం, ప్రత్యేకించి మన తెలంగాణ ప్రాంతాల్లో ఆషాఢం అనగానే మామూలుగా ఉండదు సందడి, బోనాల సందడి అనేది స్టార్ట్ అవుతుంది. ఆ నెలంతా కూడా మనం ఏ పండుగ అయినా ఒక్కరోజు 2 రోజులు జరుపుకుంటాం, కానీ ఈ బోనాల సందడి మాత్రం నెలంతా కూడా చాలా ఉత్సవంగా జరుగుతూనే ఉంటుంది. అసలు ఎందుకు జరుపుకుంటున్నాము, ఏంటి, ఇదంతా కూడా ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు బోనాల ఉత్సవాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత రంగం అని చెప్పి పచ్చికుండ పైన ఎక్కి వాళ్ళు మొత్తం భవిష్యవాణి చెప్తారు అని చెప్పి అంటూ ఉంటారు కదా, అసలు ఏంటి ఆంతర్యం ఏంటో తెలియచేయండి. చెప్పిన దాంట్లో ఏం చెప్పాను? కారణ జన్ముల వంశంలో అమ్మ అడిగిన వంశంలో అని చెప్పాను కదా. మరి ఎక్కడ పడితే అక్కడ అలా వచ్చింది చేసింది అన్న విషయం అయితే చెప్పలేదు. నేను చరిత్ర అయితే, మీరు బోనాల పండుగ అనగానే అమ్మన్నా మీరు నా దగ్గర ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు. మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంది? బోనాలు, రంగులు, అక్కడ ఉన్న వేప కొమ్మలు, మామిడాకులు, ఆడడాలు, బండారులు, పసుపులు కదా. నేను చెప్పింది బోనాల పండుగ అంతరార్థముల్లో మన సంస్కృతి ఎక్కడి నుంచి మొదలయ్యింది, ఎక్కడి దాకా వచ్చింది. మీరు అన్నట్టుగా అమ్మ, ఒక శరీరాన్ని దేవత ఆవహిస్తుంది అని అంటే నేను ముమ్మాటికి ఆవహిస్తుంది అని అంటున్నాను, కానీ నీ అనుమతి ఏమిటి అంటున్నాను. ఉజ్జయిన్లో ఒక చరిత్ర చెప్పా, గోల్కొండ ఒక చరిత్ర చెప్పా, బల్కంపేట ఒక చరిత్ర చెప్పినా కదా. అలా ఉన్న చరిత్రలు మరి అందరికి ఉన్నాయా? అందరికి లేవుగా తల్లి. మరి ఆ కారణ జన్ములకి నేను అవమానం ఇక్కడ చేయలేను, కానీ నిజముగా దేవతలని అవమానం చేస్తున్న వాళ్ళని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే దేవుళ్ళు వచ్చింది మన కోసం, వాళ్ళని భ్రష్టు పట్టించే బతుకులు ఎక్కడి అమ్మా? ఇష్టం ఉన్నట్టు ఆడేస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు పాడేస్తున్నారు. ఎవరు అన్నట్టు దేవత అంటున్నారు. అందుకనే సలాకులు మంచిగా వేడిగా సిద్ధం చేయాలి. ఒక ఆయన అంటున్నాడు నిన్న వచ్చి, వామ్మో స్వామి మీ వీడియో రోజు పెద్ద మానిటర్లో వింటుందా, ఇప్పుడు బోనాల పండుగ ఏమవుతుందో అంటే మంచిగా అవుతుంది స్వామి. నిజమే అది. ఒకప్పుడు అమ్మ అట్లా అమ్మవారు వచ్చినప్పుడు చేసినప్పుడు కొంతమంది ఆకతాయిలు నమ్మనప్పుడు ఓహో నువ్వు అదా నువ్వు ఇదా అని అది చేసేవాళ్ళంట. ఇది ఉన్నది మన లేదని చెప్పండి, ఉన్నదని నేను అదే గ్రామాల్లోకి వెళ్ళి రుజువు చేస్తాను. నా భక్తులు అయితే వందల సంఖ్యలో ఉన్నారమ్మ, గ్రామ దేవతల్లో ఉన్నారు. నేను వందల పూజలకు వెళ్తా కదా, ఇంటికి నేను విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలతోని చాలా వివరంగా చెప్పి ఉప్పాలమ్మ, పోలేరమ్మ, నల్లపోచమ్మ అన్ని గుడిలోకి వెళ్తాను కదా, వాళ్ళందరితో నేను చెప్పిస్తా. ఎందుకంటే నిజం ఉంటే అమ్మ కూడా ఒప్పుకునేదంట. అది కాల్చినప్పుడు అమ్మ ఏమనకపోయేదంట. రెండోసారి కాలిస్తే మాత్రం అదే కాలుతో దనేదంట. ధర్మాన్ని ధర్మంలాగా పాటించురా, శరీరంలో ఆవహించినంత మాత్రాన శరీరాన్ని కాలుస్తే నేను వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అని అడిగేదంట. కాలుస్తావు, ఒకసారి అమ్మ భరిస్తుంది, రెండోసారి కూడా అమ్మ భరిస్తుంది, కానీ అమ్మ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మరి ఆ కాళ్ళ పరిస్థితి ఏంది? ఆ బిడ్డ బాధపడాలి కదా. నిప్పుల మీద నడుస్తారమ్మ అందరూ, మరి నెక్స్ట్ డే వాళ్ళు బాధపడతారు. కానీ ఆ నిప్పుల మీద నడిచేటప్పుడు బాధ ఎందుకు కాదంటే అదొక శక్తి, అదొక భక్తి, అదొక తత్వం. తర్వాత రోజు మన వాళ్ళు కాళ్ళకు ఐస్ పెట్టుకుంటారు, అది వేరే విషయం. అంతే, అది నిజం. అసలైన నిజం అమ్మ. ఆమె అనుకుంటుంది నిన్ను పరీక్షలు పెట్టాలని. కాబట్టి అంతరార్థం చాలా గొప్పది. అవమానపరంగా నేను ఎక్కడ ఎవరితో చెప్పను. నిజాల విషయం వివరణం, చరిత్ర మన బోనాల గొప్పతనమే ఇంత ఉంటే అమ్మా, మన అఖండ భారతదేశం ఎంత గొప్పదమ్మా. ఋషి సనాతన ధర్మం ఇది. కాబట్టి బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్తూ ప్రేక్షకులందరూ ఈ పండుగలన్నింటినీ చాలా అంటే బీభత్సంగా పాటించాలమ్మా. బీభత్సం అంటే ఈరోజు ఎల్లమ్మ తల్లిని పోయి వివరంగా చూడాలి. అమ్మో బాయిలో వెలిసిందంట, జమదాగ్ని భార్యనంట అని చెప్పి చూసే ఆ చూపు మన సంప్రదాయం. అంటే ఏ పండుగ జరుపుకున్నా మన ఆచార వ్యవహారాలని భ్రష్టు పట్టించే విధంగా ఉండకుండా నా ఉద్దేశం అది. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి యొక్క ఆ గజ్జి తామర వస్తే అమ్మ ఆ బాయిలో నుంచి నీళ్లు తీసుకుపోయి చల్లుతారు. మరి ఆ నీళ్ళకి ఎంత శక్తి ఉంటే నా తల్లి ఎల్లమ్మకి ఎంత శక్తి ఉంది? ఆమెని కన్నా పార్వతీమాత పరమేశ్వరులకు ఎంత శక్తి ఉంది, జగత్తుకు ఎంత శక్తి ఉంది. ఆ శక్తిని మనం అంత చిన్న చూపు చేయడం నిజంగా నచ్చదు సాధువులం. కాబట్టి ధర్మము రక్షత అనే ఒక మాట ఎలా అంటే అంటమ్మా, ధర్మో రక్షతి రక్షత, ధర్మహింస సదైవచ, ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే. ఇది ఎందుకంటమ్మా, నువ్వు ధర్మాన్ని కాపాడకపోతే నిన్ను ఎవరు కాపాడతారమ్మా? మహమ్మారి వచ్చి ప్రాణాలు వేసుకపోతుంది. ఒకడేమో అరటిపండు చనిపోయాడంట. మొన్న బలి నవ్వుకున్నా నేను గంటసేపు. ఎలా చనిపోయాడంటే ఇక్కడ ఇరికిపోయిందంట అన్నాడు. ఊరినియమ్మ అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒకడు లారీ పోయిందంట, వాడు బతికిందంట అంటున్నాడు. లారీ పోయినోడు ఏమో బతికేస్తున్నాడు, అటిపండు తిన్నోడు ఏమో చచ్చిపోతున్నాడు. చూసారా పరమాత్ముడి ఆజ్ఞ ఎలా ఉందమ్మా? కాబట్టి ఏంటంటే నీ శరీరమే నీది కాదు,
అబ్రబ్రహ్మ లోకాలను చీల్చుకొని పరమాత్ముడు రాసిన రాత నీదే కాదు, అంశంలో పుట్టిన వంశం నీవెంత అంటే చిన్న అణువంత. ఈ అణువు ఏంది తెలుసా అమ్మ? చిత్రపటం. కీర్తిశేషులు అని రాసి ఒక దండేసి ఆ రోజు వస్తే చాలమ్మా. అంతేగాని తీసిపడే అక్కడ అన్నారు అనుకోండి ఆ ఫోటో, ఈ శరీరానికి విలువ వచ్చిందా? మనిషి శరీరం జ్ఞాపకం తల్లి. ఆ జ్ఞాపకం బలంగా ఉంటేనే ఇప్పటికీ ఏడుస్తాం మనం. మా అమ్మ గుర్తుకొచ్చింది, మా నాన్న గుర్తుకొచ్చింది అని ఏడుస్తారు కొంతమంది. ఆ నాన్న ఉన్నాడు, మన అమ్మ ఇప్పుడు మా అమ్మ ఏడుస్తుంది ఒకరోజు, మా నాన్న అని ఏడుస్తుంది. మా అమ్మ వయసు ఇప్పుడు 55 ఏళ్ళు, ఆయన వాళ్ళ నాన్న చనిపోయి కూడా 20 ఏళ్ళు అయింది. ఎందుకు ఏడుస్తుందంటే అది బంధం విలువలేదమ్మా. ఆ ఫోటో చూసి ఏడుస్తుంది, అది పాట ఫోటోలు తీయగానే చూసి మా నాన్న అని ఏడుస్తుంది. అంత సులభంగా పోదు రక్తం విలువ. పరమశివుడు ఏం చేశాడంటే ఆత్మని మాత్రమే పంపించాడు, శరీరాన్ని పంపించలేకపోయాడు. కాబట్టి ఈ శరీరాలతో వచ్చిన ఈ రక్తపు మాంసపు ముద్దలు శ్మశానంలో కలిసినా సరే మనసులో నుంచి తీయలేము. అది చేయాలి అంటాను నేను. అది ముఖ్యమైన విషయం. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి బోనాల పండుగ శుభాకాంక్షలు. వైవిధ్యంగా చేయమని చెప్తాం. ఇప్పుడు నేను చాలా పండుగల దగ్గరికి వెళ్తున్నాను, నాకు చాలా ముఖ్యమైన పండుగ ఇది, నేను కూడా పోతున్నాను. మీరు కూడా ఈసారన్నా బోనాల వివరణ చాలా డీప్గా చేయాలని కోరుతున్నామమ్మా. తప్పకుండా అండి, మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు మా అందరి తరపున. నిజంగా చాలా లోతైన వివరణ ఇచ్చారు, ధన్యవాదాలండి. నమస్కారం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి